హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ చేస్తున్నాను. సో దానికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని సాల్ట్ అలాగే పసుపు రెండు యాడ్ చేసుకోండి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా అలాగే ఉడకనివ్వండి. ఓకేనా? వాటర్ అంతా తీస్తేనే మనకి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అనేది, లేకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉప్పు పసుపు రెండు కలుపుకొని మొత్తం వాటర్ మొత్తం పోయేదాకా గ్యాస్ స్టవ్ మీద అలాగే పెట్టేసుకోండి. ఓకేనా? మీరు చూస్తూ ఉండండి, మధ్య మధ్యలో మాడిపోతుంది కాబట్టి. చూసారా ఉప్పు పసుపు మనం వేయగానే ఎలా వచ్చేసిందో వాటర్ మొత్తం అందులో ఉన్నది. మొత్తం పోయిన తర్వాత మరో ప్యాన్ తీసుకున్నాను నేను సైడ్కి. అందులో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కదా, అందుకని చెప్పేసి. ఓకేనా? ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వాటర్ మొత్తం పోయి చూడండి, ఇక్కడ సైడ్కి మొత్తం పోయాయి కదా. ఈ ముక్కల్ని మనము మెల్లిగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఈ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ వేసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇవి ఏమంటారు, చిట్లి మీద పడుతుంది అనమాట. కొంచెం ఇప్పుడే కదా ఫ్రై చేస్తాం, వేడి మీద ఉంటుంది. సో ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. మధ్య మధ్యలో సైడ్కి ప్లేట్ పెట్టండి, మొత్తం క్లోజ్ చేయకండి, వాటర్ ఫామ్ అయిపోద్ది కాబట్టి కొంచెం సైడ్కి పెట్టుకొని ప్లేట్ పెట్టుకోవాలి అనుకుంటే. సో ఇవి మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట, కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. మరి ఎక్కువ బ్లాకిష్ వచ్చేదాకా ఫ్రై చేయకూడదు, మళ్ళీగా ముక్క గట్టిపడే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఇగో చూసారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. మొత్తము ఆయిల్ మెల్లగా తీసుకుంటూ, ఆయిల్ వచ్చినా పర్లేదు, మొత్తం అలా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి చికెన్ పీసెస్ మొత్తం అన్నమాట. దీనికి బోన్లెస్ చికెన్ అయితేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఈ చికెన్ మొత్తం ఒక ప్లేట్కి తీసేసుకొని సైడ్ పెట్టుకొని, చూసారు కదా ఆ లెవెల్లో మనకి ఫ్రై అయిపోవాలి మొత్తం. తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకేనా? మనం చికెన్ క్వాంటిటీ పట్టేసి మనం ఎంతైతే తీసుకుంటున్నాం చికెన్, దాన్ని బట్టి చూసుకొని మీరు అల్లం వెల్లుల్లి ఈ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకోండి. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. మనము ఫస్ట్ మీకు ఎంత ఆయిల్ పడుతుందో చూసుకొని మొత్తం ఇంట్లోనే వేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తీసే ఛాన్స్ ఉండదు. ఆయిల్ నాన్ వెజ్ కదా, మళ్ళీ దేనికి యూజ్ చేయకూడదు. సో సరిపడా తీసుకోండి. తర్వాత ఇది కొంచెం గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. 80% దేంట్లో కానీ తడి మాత్రం చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ పీసులు ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ పసుపు ఉప్పు రెండు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం. అది ఉడకబెట్టేసాం కదా వాటర్ మొత్తం పోయేదాకా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పైసీ తగ్గట్టు కారం ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి, పైగా నిల్వ ఉండాలి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి మీ స్పైసీ తగ్గట్టు. సో దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసాను. మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే సో మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జీరా పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నేను ఇందులో చికెన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా మొత్తాన్ని ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట, అలా కలిపేసేయండి మొత్తము. మనం ఇది మసాలా మొత్తం ఫ్రై చేసేటప్పుడు సిమ్లోనే ఆన్లో ఉందండి గ్యాస్. 80% హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది, ప్లస్ టేస్ట్ కూడా మొత్తం మారిపోతుంది. సిమ్లో పెట్టుకొని మాత్రం ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇది కోకోనట్ పౌడర్ అనమాట, ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇంత కలిపేసి ఆయిల్ పైకి వచ్చే వరకు కాస్త ఫ్రై అయ్యే వరకు ఉంచేసి స్టవ్ కట్టేసి తర్వాత ఇది చల్లార్చుకోవాలన్నమాట, పూర్తిగా చల్లారవాలి ఇది. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది మనకి, ఆల్మోస్ట్ పచ్చివాసన మొత్తం పోవాలి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం చల్లగా అవ్వాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఏ మాత్రం వేడి మీద మీరు వేసినా తొందరగా పాడైపోతుంది. సో చల్లారిన తర్వాత ఈ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. మొత్తం కలిపేసుకోవాలి నీట్గా. మసాలా మొత్తం అనేది చికెన్కి బాగా పట్టాలి.
చూసారు కదా ఇలా మొత్తం పడిన తర్వాత నేను ఇందులో నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర నిమ్మరసం లేకపోతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి. నేను 2 యాడ్ చేస్తాను, కాస్తంత నిమ్మరసం అలాగే వెనిగర్ యాడ్ చేశాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే యాడ్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే మనకి పులుపు కోసమే యాడ్ చేసుకుంటున్నామండి. అది లేకపోతే చికెన్ పికిల్ టేస్ట్ అస్సలు బాగోదు, అది గుర్తుపెట్టుకోండి. చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. తర్వాత నేను మరో చిన్న ప్యాన్ తీసుకున్నాను, అందులో జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కాజు వేయడం వల్ల మనకి చికెన్ పికిల్ మరి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. మీ ఇష్టం అండి, వేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. సో నేను కొంచెం కాజు తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను చికెన్ పికిల్ కోసం. ఇది ఎక్స్ట్రా టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది ఈ చికెన్ పికిల్లో నేను యాడ్ చేసేసుకున్నాను. కాజుని మొత్తం కలిపేసుకొని ఇది మొత్తం కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతనే మనం స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా వేడి మీద ఎట్టి పరిస్థితుల్లో మాత్రం స్టోర్ చేసుకోవద్దు, ఓకేనా. మొత్తాన్ని తీసుకొని ఇలా మీరు దేంట్లో స్టోర్ చేసుకుంటారో దాంట్లో వేసుకోండి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.